జై శ్రీరామ్. జై పోలేరమ్మ అనాలందరూ. జై పోలేరమ్మ, జై భవానీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడికి ఒక గుడి కట్టాం. ఆ గుడిని ఏ పేరుతో పిలుస్తాం? గట్టిగా చెప్పాలి. రామాలయం. పోలేరమ్మ గుడి కట్టాం. ఈ గుడిని ఏమంటాం? పోలేరమ్మ తల్లి ఆలయం. కృష్ణుడి గుడి కట్టాం, అక్కడ కృష్ణాలయం. సీతారాముల గుడి కట్టాం, రామాలయం. అక్కడ ఇంకో వెంకటేశ్వర గుడి కట్టాం, వెంకటేశ్వర గుడి. సరే, బాగానే ఉంది. వీళ్ళందరూ విడివిడిగా ఉంటారా? మన శాస్త్ర ప్రకారం ఏకమై ఉంటారా? పేర్లు వేరు కానీ అంతా ఒక్కటే కదా. మరి ఈ పేర్లు వేరైనటువంటి మహానుభావులు ఆ రూపాల్లో అందరూ ఒక చోట కూర్చుని ఈ భూమండలాన్ని మంచిగా పాలించాలి, సృష్టిలో ఈ భూమండలానికి మంచి ఎనర్జీ ఇవ్వాలి అని వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకున్నారనుకోండి. దేవుళ్ళందరూ ఒక్కచోటే ఉన్నారు. ఆ దేవుళ్ళందరూ ఉన్నటువంటి ఆ ఆలయం, దానికి కూడా ఒక పేరు ఉండాలి కదా. రామాలయం లాగా, కృష్ణాలయం లాగా చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. నా దగ్గర నా గురుగారు ఏం చెప్పారంటే, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే వచ్చే జన్మలో ఏదో జరుగుద్దట. గోవిందా. సౌండ్ పెరిగింది. ఇప్పుడు ఏం జరగదు, కానీ మనం సజ్జన సాంగత్యంలో ఇరువురు మాట్లాడుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మన కోడలో మన మనవరాలు అడుగుద్ది, సంతకాడు వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చావు, ఏం చెప్పారు అని అడిగారు అనుకోండి. చక్కగా ఇలా సజ్జన సాంగత్యం ఇద్దరు మాట్లాడుకుంటే పలానా చెప్పారు పిల్ల, పలానా చెప్పారు పిల్ల అని చెప్పుకుంటాం. అలా లేకుండా నేను ఒక్కడినే చెప్పడం, మీరు ఒక్కళ్ళే విన్నారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? ఎంత బాగా చెప్పాడు గడ్డంగాడు. అదే మామ ఏం చెప్పారు? అయ్యో ఎంత బాగా చెప్పాడు గడ్డంగాడు. ఎన్నిసార్లు అడిగినా ఎంత బాగా చెప్పారు, కానీ అందులో సారాంశం ఏంటో అందుకని మీతో మాట్లాడిస్తున్నాను. గోవిందా. ఈ దేవుళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఆలయం పేరు విశ్వాలయం అని చెప్తే పత్రి మహారాజ్ 47 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాడు. ఆ విశ్వాలయాలు పేరే పిరమిడ్లు అని తెలుసుకున్నాడు ఆయన. అంటే ప్రతి పిరమిడ్లో దేవుళ్ళందరూ అక్కడ ఉంటారట. అటువంటి ఒక గొప్ప పిరమిడ్ మన కొంచెం ఆ వీధిలోకి వెళితే పతంజలి పేరు మీద, ఎందుకంటే యోగ శాస్త్రానికి దిట్టైనటువంటి పతంజలి యోగి ఆయన పేరు మీద ఒక పిరమిడ్ నిర్మించి ఈ గ్రామంలో అందరూ అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి. ఒకవేళ రాని వారికి కూడా ఈ పిరమిడ్ ఎనర్జీ ఈ ఊరంతా వెళ్ళాలని శరత్ బాబు గారు మా చంటమ్మ సంకల్పంలోనే ఈరోజు ఈ ప్రోగ్రాం భాగమై ఉన్నది. ఈ గ్రామంలో అటువంటి విశ్వాలయం ఉంది గనక నేను వచ్చి ప్రోగ్రాం చేస్తున్నాను. ఎందుకంటే భీమవరం పక్కనే ఉంది, మాకు ఒక 20 కిలోమీటర్లేమో, 25. కానీ వేల్పూర్లో ఎప్పుడు ప్రోగ్రాం, ఎప్పుడో మ్యూజికల్ నెట్వర్క్ చేశాను, ఎప్పుడూ ఒక 20 ఏళ్ల క్రితం ముక్తి కోసం. ధ్యానం ప్రోగ్రాం ఎందుకు రాలేదంటే, పిరమిడ్ వచ్చిన తర్వాత యోగులందరూ కూడా నిద్ర లేస్తారు. యోగులు ఎప్పుడైతే అక్కడ రెడీ అయ్యారో అప్పుడు చక్కగా యోగ కార్యక్రమం జరుగుతుంది. అటువంటి యోగ కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది అంటే దానికి ఏకైక కారణం ఆ వీధిలో ఉన్నటువంటి పతంజలి పేరు మీద ఉన్నటువంటి విశ్వాలయం, అదే పిరమిడ్ ఆలయం, అదే ముక్కోటి దేవతలు, సమస్త దేవతలు ఉండేటటువంటి ఆలయం, దాని యొక్క అనుగ్రహం.